ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల శుభములండి. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనము మరియు 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములన్నిటి నుండి విడిపించును. నిజమేనండి, దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మన దేవుడు ఎవరైతే యెహోవా యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకంట బహుధైర్యం కలుగుతుందంట. ఎందుకు అనంటే మా దేవుడు మాకున్నాడు, మాకున్నటువంటి పరిస్థితులన్నింటిలో నుండి తప్పించగల దేవుడు, అట్టి సామర్థ్యం కలిగిన మా దేవుడు అన్నటువంటి విశ్వాసము వాళ్ళ లోపల ఉంటుంది. ఎందుకంటే భయము భక్తి రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఈ భయభక్తులు అనేటివి మనకి ధైర్యాన్ని పుట్టిస్తాయి అన్నమాట. మనం ఒకవేళ మరణకరమైనటువంటి రోగంలో ఉన్నా సరే, ఒకవేళ మనము అతి దారుణమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నా సరే, దేవుని యొక్క భయము భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది అన్నమాట. మరియు ఆ మాట ఇంకేమంటున్నారంటే అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి వారి యొక్క పిల్లలకి ఆశ్రయస్థానం కలదు అంటున్నాడు. అంతేకాదు ఇది చక్కటి మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఊట ఊట అంటే ఇప్పటి కాలంలో తెలియకపోవచ్చు, కానీ అప్పట్లో ఊట బావులు అనేటివి ఉండేటివి. అంటే వాటర్ ఎంత తోడినా కొద్దీ అంత వాటర్ మళ్ళీ ఊరుతూ ఉంటుంది అన్నమాట. అప్పట్లో వాటర్ చేదుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి లేవనుకోండి, దాదాపుగా బోరు బావిలే ఉంటాయండి. కానీ అప్పట్లో వాటర్ బావిలో చేదిన కొలది వస్తూ ఉంటాయి. ఈ ఊట నీరు చాలా శ్రేష్టమైనవి గాను స్వచ్ఛమైనవి గాను ముఖ్యంగా తాగడానికి చాలా యోగ్యంగా ఉంటాయి, అమృతంలా ఉంటాయి అన్నది. అంత మంచి వాటర్ అన్నమాట. ఈ ఊట నీరు ఎంత మనం తీస్తే అంత ఊరుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట. ఏం ఊట? జీవపు ఊట. అంటే మనము చాలాసార్లు ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అనారోగ్యం మనల్ని వెంటాడుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇంకా నా జీవితం ఇంతేనేమో, ఇంతటితో ఇంకా నా జీవితము అయిపోతుందేమో, అమ్మో ఏమవుతుందేమో, ఇంకేం పెద్ద ప్రమాదాలు వస్తాయో అని చెప్పేసి చాలా భయపడతాం మనం. అలా భయపడుతున్నటువంటి బిడ్డలకి దేవుడు చెప్తున్నటువంటి మాట, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట. అయ్యో ఈ ఒక్కదానికి ఈ ఒక్క రోగానికి పనిచేస్తుందని ఏం లేదండి, అన్ని రోగాల నుండి విడిపిస్తుంది. అన్ని రోగాలకు సరిపడినటువంటి ఊట అది జీవము. జీవము అంటే మరణము లేకుండా ఉండడానికే కదా జీవం అనేది ఉంటుంది. జీవం అంటేనే మరణం లేనిది అని అర్థం. అయితే అది మరణ పాశములన్నిటి నుండి విడిపించును. మరణకరమైనటువంటి రోగం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, కొన్నిసార్లు మానసికంగా చితికిపోయి మనకు మనం హాని చేసుకోవడం, చనిపోవాలి అని అనుకున్నటువంటి తలంపులు కావచ్చు, వాటన్నిటి నుండి విడిపిస్తారండి. కేవలం ఒకే ఒక అంశం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి మొదటగా ధైర్యం వస్తుంది, రెండవదిగా మన పిల్లలకు ఆశ్రయస్థానం కలుగుతుంది, మూడవదిగా అది జీవపు ఊట, నాలుగవదిగా అది మరణ పాశములన్నిటిలో నుండి విడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నువ్వు ఎలాంటి మరణకరమైన రోగం మీద ఉన్నావు, రోగం చేత బాధపడుతున్నావు నాకు తెలియదు, ఎలాంటి భయంకరమైనటువంటి పిరికి ఆవరించి నీకు ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచు, దేవుని మహిమను నువ్వు చూస్తావు. అంతేకాదు దేవుని వాక్యంలో ఉంది, మరణం తప్పించుట యెహోవా వశము. కాబట్టి ఆయన నిన్ను మరణకరమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుండి నిన్ను ఆయన విడిపించబోతున్నాడు. మరి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి విడిపించి జీవంలో నీకు ఇచ్చి దీర్ఘాయు చేత నిన్ను దీవించబోతుండగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుడు అటు దీర్ఘాయు చేత మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, దయగల మా రక్షకుడా, నీకు స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అంటున్నాం. మరణ పాశములన్నిటిలో నుండి విడిపిస్తా అంటున్నాం.
ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో ప్రభా, వారు ఎలాంటి రోగం చేత ఉన్నా, ఏ విధమైన భయంకరమైన పరిస్థితులలో ఉన్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్వస్థత విడుదల కలుగునుగాక. అయ్యా మరి ప్రభ, మాంత్రిక కత్తుబాట్ల చేత ఒకవేళ ఉన్నారేమో, భయంకరమైనటువంటి మానసిక పరిస్థితులలో ఉన్నారేమో, అయ్యా ప్రభ, తగ్గని రోగాల చేత, వ్యాధుల చేత వాళ్ళు బాధపడుతున్నారేమో, యేసు నామంలో స్వస్థత కలుగును గాక. ఎంతమంది అయితే ప్రభ అయ్యా మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారందరికీ మీ నామంలో విడుదల దయచేసి ప్రభ అయ్యా మరి వారిని నువ్వు రక్షిస్తున్నావన్న ధైర్యమును పుట్టించి ప్రభా, వారిని నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ, ఇచ్చిన ఈ సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా వరకు తోడు నీడైండమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.